వెంకటేష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సైంధవ్. అయితే ఈ సైంధవ్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే సైంధవ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ కూడా అయ్యింది. అయితే వెంకటేష్ గారు సైంధవ్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వస్తున్నారు వెంకటేష్ గారు. చూడాలి వెంకటేష్ గారికి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీని డైరెక్ట్ చేస్తుంది అనిల్ రావిపూడి. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిర్లో. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజు. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మెకానిక్ రికీ. అయితే ఈ మెకానిక్ రికీ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే మెకానిక్ రికీ మూవీ రిలీజ్ తర్వాత మీనాక్షి చౌదరి గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి మీనాక్షి చౌదరి గారికి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మీనాక్షి చౌదరి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ మంచి హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ తర్వాత మీనాక్షి చౌదరి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ టీం ఈ మధ్య పాటని విడుదల చేశారు. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీని ఈ జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ తర్వాత మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే సంక్రాంతికి వస్తున్న మూవీతో వెంకటేష్ గారికి ఇంకా మీనాక్షి చౌదరి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.